విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, ఈ మధ్య వచ్చిన టైటిల్ టీజర్ కు ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా తెలుగు టీజర్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ గూస్ బంప్స్ తెప్పించింది. తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వటంపై తాజాగా విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఎన్టీఆర్ అయితేనే దీనికి న్యాయం చేయగలడని ముందు నుంచే అనుకున్నామని చెప్పాడు. విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా ఓ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరై తన సినీ వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. కింగ్డమ్ టీజర్ వాయిస్ ఓవర్ గురించి మాట్లాడుతూ, నిజానికి ఎన్టీఆర్ తో వాయిస్ ఇప్పించడం చాలా ఈజీగా జరిగిపోయింది. 4-5 నెలలు టైం తీసుకొని టీజర్ కట్ చేశాం. టీజర్ కోసం వాయిస్ ఓవర్ రాసిన సమయంలోనే తారక్ అన్న చెబితేనే బాగుంటుందని అనుకున్నాం. ఆయన తప్ప వేరొకరు దానికి జస్టిస్ చేయలేరని భావించాం. మేము వెళ్లి ఆయన్ని అడిగాం. మాతో కలిసి కాసేపు మాట్లాడిన తర్వాత ఈ సాయంత్రం చేసేద్దామన్నాడు. డైరెక్టర్ చెన్నైలో ఉన్నారని, టీజర్ కు సంబంధించిన మ్యూజిక్ వర్క్ చేయిస్తున్నాడని చెప్పాను. ఇక్కడ దర్శకుడు కూడా ఉంటే బాగుంటుందని అన్నాను. నువ్వున్నావుగా, మనం కలిసి చేద్దామని ఎన్టీఆర్ అన్నారు. సాయంత్రం ఇంటికి వెళ్ళాను. ఆయన చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఇంకో టేక్ అంటూ డైలాగ్స్ చెబుతూనే ఉన్నాడు. అన్నా చాలా బాగుంది, సరిపోతుంది అని నేను చెప్పే వరకు చేస్తూనే ఉన్నాడు. ఆయనకు ఆ డైలాగ్స్ అంతలా నచ్చేశాయి. అద్భుతంగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతకు ముందు నేను ఆయన్ను ఎక్కువసార్లు మీట్ అవ్వలేదు. అయినా సరే మా టీజర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వటం చాలా స్పెషల్ గా అనిపించింది అని అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.